జూమ్లో ఎలా షేరింగ్ చేయాలో చూపిస్తాను నేను. ఇప్పుడు మనము ఎందులో అయితే షేర్ చేయాలో యూట్యూబ్లో వీడియోస్, అలాగే మనము పీడిఎఫ్లు కూడా ముందే ఓపెన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, స్పీడ్గా మనకి ఇక ఇవంతా స్క్రీన్ ఓపెన్ చేసి మళ్ళీ వాట్సాప్లోకి వెళ్ళి ఇవన్నీ చేయకుండానే అయిపోతుంది అనమాట. ఫస్ట్ మనం ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ వాట్సాప్ అని ఉంది కదా, వాట్సాప్ క్లిక్ చేద్దాం. వాట్సాప్ క్లిక్ చేసి వాట్సాప్లో మనము ఏమైనా వీడియోస్ పంపిస్తారు కదండి, ఎవరు వాట్సాప్, ఇక్కడ వాట్సాప్ ఒకటి ఓపెన్ చేద్దాం. సీన్సార్ వాట్సాప్ ఓపెన్ చేసి మనము ఇప్పుడు ఒక ఫోటోని మనము ప్లే చేయాలనుకోండి, ఏదైనా సమ్ ఫోటో, ఇది ఫోటో డబుల్ క్లిక్ చేయాలన్నమాట. డబుల్ క్లిక్ చేయాలి, ఇట్లా పెట్టుకోవాలి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏముంది, మామూలుగా లింక్ లేని వీడియో ఉంది, ఇది కూడా ఓపెన్ చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. దీన్ని ఏం చేయాలి, మధ్యలో క్లిక్ చేసేస్తే దీని మీద ఇట్లా అంటే ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఇట్లా ఇది పైన ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ మళ్ళీ వాట్సాప్కి వచ్చేసి ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, బ్యాక్ అనమాట. వెళ్ళిన తర్వాత అలాగే లింక్ ఉన్న వీడియో చూడండి, లింక్ ఉన్న వీడియో, ఈ లింక్ ఉన్న వీడియో పంపించారు అనుకోండి, ఇది క్లిక్ చేసి పెట్టుకోవాలి. ఇది యూట్యూబ్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, ఎంతవరకు నుంచి ప్లే చేయాలన్నా అది క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు, మినిట్స్ ప్లే చేసుకొని పెట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనం ఇంకో వీడియో కూడా తీసి పెట్టాలనుకోండి, మనము ఇక్కడ ఇంకో వీడియో కూడా తీసి పెట్టాలంటే ఇక్కడ పైన ప్లస్ ఉంది కదండి, ప్లస్ క్లిక్ చేయాలి. ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ అని ఉంది కదా, యూట్యూబ్లోకి పోయి మళ్ళీ వేరేది కూడా ఒక్కొక్కసారి 3-4 వీడియోలు ప్లే చేయాలనుకోండి మనము, ఇట్లా అనమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటిది, మనము వాట్ ఈజ్ డయాబెటిక్ అని చూద్దాం. ఒకటి వాట్ ఈజ్ డయాబెటిక్ అని తెలుగు, ఇది క్లిక్ చేద్దాం. ఇది కదండి, ఈ సమయంలో మంచి డైట్ తీసుకుంటే ఇట్లా క్లిక్ చేసేసి పెట్టుకోవాలి. ఇంకెన్ని వీడియోలు కావాలన్నా అన్ని వీడియోలు ఇక్కడ ప్లస్ గుర్తుపెట్టి సేమ్ అనమాట. యూట్యూబ్లోకి వచ్చి ఇట్లా క్లిక్ చేసి ఏ వీడియో అన్నా మనం క్లిక్ చేసుకోవచ్చు. ఒక మనకి ఇది మ్యూజిక్ది వీడియో, లాస్ట్కి మెడిటేషన్ వీడియో అనుకోండి, ఇది క్లిక్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఆఫ్ చేయాలి, లేకపోతే ఏంటంటే సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆఫ్ చేయాలి, ఆఫ్ చేయకపోతే ఇక్కడ కనబడుతుంది, మైక్ సింబల్ కనబడుతుంది. ఇవేవి ఆఫ్లోనే ఉన్నాయి, సౌండ్ ఏం లేదు. ఓకేనా, ఇట్లుంది కదండి. మనం ఏం చేయాలంటే కట్ చేయొద్దు, ఇక్కడ ఉంది కదండి, అది క్లిక్ చేసామనుకోండి అవి ఉండిపోతాయి అన్నమాట. ఓకేనా, ఇట్లా వాట్సాప్లో ఇవి తీసుకోవాలి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పీడిఎఫ్ తీసుకోవాలి. అంటే మనము ఏదైతే ప్లే చేయాలో అది మనం స్క్రీన్ మీద పెట్టుకోవాలి. డబుల్ క్లిక్ చేయాలండి. ఇట్లా డబుల్ క్లిక్ చేసి ఇట్లా వస్తుంది. ఇది ఓపెన్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. అది ఓపెన్ చేసిన తర్వాత మన స్క్రీన్ ప్లే చేసేటప్పుడు ఇవన్నీ చేస్తే చాలా లేట్ అవుతుంది అన్నమాట. వెళ్ళిపోతూ ఉంటారు జూమ్లో నుంచి. ముందే ఇవన్నీ మనం ఓపెన్ చేసి పెట్టుకుందాం. ఇట్లా ఇట్లా ఓపెన్ అయింది. డబుల్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఉంది కదండి, వచ్చేసింది కదా. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పైన మళ్ళీ మైనస్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి, మినిమైజ్ చేసుకోవాలి. ఓకేనా, వద్దనుకుంటే ఇంటి కొట్టాలి. ఇది వేరేదనమాట, 2 స్లైడ్స్ ఓపెన్ అయింది. జూమ్లో ఎలా షేర్ చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు.
ఇప్పుడు షేర్ అనే బటన్ ఉంది కదండి ఇక్కడ, ఇది క్లిక్ చేయాలి. ఆల్రెడీ మనం ఇవన్నీ ఓపెన్ చేసుకున్నాం. వాట్సాప్ ఓపెన్ చేసుకున్నాం, ఇక్కడ యూట్యూబ్లో ఓపెన్ చేసుకున్నాం, ఇది మనం పీడిఎఫ్ ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ షేర్ అని ఉంది కదండి, ఇది క్లిక్ చేస్తేనే మన సౌండ్ షేర్ అవుతుంది అనమాట. ఓకేనా? మీ ఇందులో ఏది తీసుకుందాం అనుకుంటున్నారు? ఇక్కడ పీపీటీ తీసుకుందాం అనుకుంటారు అనుకోండి, ఈ పీపీ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసేస్తే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది వచ్చింది కదండి, వచ్చిన తర్వాత ఇక్కడ కింద ఇక్కడ కప్పులాగా ఉంది కదండి, స్క్రీన్ పెద్ద చేసేది, ఇది క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేయాలి, ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు ఫుల్ స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు ఇది నెక్స్ట్ అంటే ఇంకా మనము ఇక్కడ ఉంటుంది కదండి నెక్స్ట్. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియో ఉంది కదా, దీని మీద కన్సర్న్ మీద క్లిక్ చేసి ఇట్లా ఉంటుంది కదా కింద, ఇది క్లిక్ చేసుకోవాలి, ప్లే అవుతుంది. ఒక్కొక్క రకమైన ఫుడ్కి ఒక్కొక్క సమయం ఇప్పుడు ఎక్కడ జరపాలంటే అక్కడ జరపచ్చు, గంటలు ఎక్కడ జరపాలంటే అక్కడ అవి అరిగించుకోవడానికి మళ్ళీ ఆపాలంటే ఇక్కడ ఆపాలి. ఓకేనా? నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఒక్కొక్క ఫర్దర్, రకమైన ఫుడ్కి నెక్స్ట్ ఫర్దర్ సేమ్ పోషకాలు వీడియోస్ అయితే అన్నీ అంతే. ఇంకా ఎక్కడ ఆపాలంటే అక్కడ ఆపచ్చు. ఇదంతా ఇట్లా ఎక్కడ ఆపాలంటే అక్కడ ఆపచ్చు. ఇక్కడ కింద ఇట్లా అంటే ఇట్లా కనబడతాయి కింద మీకు, అంతే. ఇంకా ప్లే చేయడం, ఎక్కడ ఆపాలంటే అప్పుడు ఆపడం, ఎక్కడ వరకు ప్లే చేయాలంటే అక్కడ ప్లే చేయడం, అంతే. ఎక్కడ ఆపాలంటే అక్కడ, అంతే. సింపుల్, ఇది అయిపోయింది. ఓకేనా? ఇది మనం ఆపాలనుకుంటున్నాం. స్టాప్ షేర్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్లో ఏదో ఇప్పుడు మధ్యలో ఇంకా వాట్సాప్లో ఏదైనా ప్లే చేయాలి, చూపిద్దాం అనుకుంటారు. ఇది వాట్సాప్ కదా, షేర్ అని కొట్టంగానే మనం ఏదో ఓపెన్ చేసుకుని వస్తాం. మళ్ళీ కింద ఏముంది, ఇక్కడ షేర్ అనే బటన్ ఉంది కదండి, షేర్ అనే బటన్ క్లిక్ చేస్తే అది వస్తుంది అనమాట. ఓకేనా? మీరు దీంట్లో వాట్సాప్లో మీరు ఫోటో ప్లే చేద్దాం అనుకుంటారా? ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, లేదు ఇక్కడ మనం ఫోటోను ప్లే చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఈరోజు వచ్చింది. ప్లే చేద్దాం అనుకుంటున్నాం. దీని మీద డబుల్ క్లిక్ చేయాలండి. డబుల్ క్లిక్ చేస్తే పెద్దగా పడుతుంది, అంతే. అంతే అంతే క్లిక్ చేస్తే పెద్దగా పడుతుంది. ఇది అయిపోయింది. ఇక్కడ పైన ఆరో మార్క్. నెక్స్ట్ ఇంకా యూట్యూబ్లో కట్ చేసిన లింక్ చూపిద్దాం అనుకుంటారు. కట్ చేసిన లింక్ అయితే ఇక్కడ క్లిక్ చేసి వీడియో ప్లే చేయొచ్చు. ప్లే చేస్తే చూడండి, దీన్ని ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదండి, డీటాక్సిఫికేషన్ అనే పదం బాగా వింటున్నా. ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపవచ్చు, ఏమిటి ఎక్కడ జరపాలంటే అక్కడ జరపవచ్చు, ఎక్కడ జరపాలంటే అట్లా జరపచ్చు. ఓకేనా? ఈ విధంగా షేర్ చేయాలి. ఇది అయిపోయింది. వాట్సాప్లో వీడియో మళ్ళీ యూట్యూబ్లో వీడియో ప్లే చేయాలనుకోండి, మళ్ళీ షేర్ అనేది క్లిక్ చేసి యూట్యూబ్ యాప్ కూడా ఉంది, ఇక్కడ యూట్యూబ్ ఉంది చూడండి, ఇక్కడ యూట్యూబ్ ఉంది. ఈ యూట్యూబ్ క్లిక్ చేసి కింద షేర్ అని ఉంది కదండి, మీరు ఏది చేద్దాం అనుకుంటున్నారు, ఏ వీడియో ప్లే చేద్దాం అనుకుంటున్నారు? అలివ్ లైఫ్ సైన్సెసా, లేదంటే ఆర్యూ బ్లడ్ అంటే ఎక్సెస్ గ్లూకోజ్ గురించా, వాట్ ఈజ్ డయాబెటిక్ గురించా, ఏది గురించి? ఇప్పుడు నేను ఇది ఉంది కదా, మనం ఏది ఓపెన్ చేసి పెట్టుకుంటే అది వస్తుంది అనమాట. ఇప్పుడు అలివ్ లైసెస్ ఫస్ట్ ఇప్పుడు ఇది పెట్టేసుకొని ముందనుకోండి, అదే వస్తుంది ఫస్ట్. ఓకేనా? డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది ఆపేసినాం. ఇప్పుడు ఇక్కడ ఎస్కేప్ ఉంది కదండి, అది క్లిక్ చేస్తే చిన్నగా వచ్చేసింది చూడండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ముందే తీసి పెట్టుకుందాం. ఇది ఆర్యూ బ్లడ్ది తీసి పెట్టుకున్నాం అనుకోండి, చూడండి. ఇప్పుడు మీరు షేర్ చేద్దాం అనుకుంటారు, ఇది స్టాప్ చేసేసి మళ్ళీ ఇప్పుడు మీరు నిలవ చేస్తే ఏం పడతాయండి? అక్కడ ఆన్ ఉంది చూడండి, వాయిస్ ఆన్ అవుతుంది అంటే మనం ఇలా పోయి ఇది ఆఫ్ చేయాలన్నమాట. ఇలాంటివి జరుగుతుంటాయి, చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ షేర్ అని కొట్టేసి
ఏ వీడియో మనం ప్లే చేద్దాం అనుకుంటున్నాము, ఆర్ యూ బ్లడ్ ప్లే చేద్దాం అనుకుంటున్నాము. ఏది ఆన్ చేసి రెడీగా ఉంటే అదనమాట. ఇది అయ్యో వేరేది చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడ పైన చూసుకోవాలి. ఇదే ముందు డైరెక్ట్ ఇట్లా చూసుకొని పెట్టుకున్నాం అనుకోండి, టక్మని వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ కింద ఉంది కదండి, ఇది క్లిక్ చేయడం మీకు తెలుసు కదా, ఇంకా అంతే. ఓకేనా? ఈ విధంగా షేర్ అనేది చేయాలండి. సో ఇప్పుడు ఏం